హలో! నమస్తే. నేను మీ గణేష్ షాకిల్లా. ఆపు, ఆపు, ఆపు. ఇయ్యే ఎక్కువైనయి. అదేంటి మావ అలా ఇంతకీ అన్నావు? వచ్చిన విషయం జెప్పు. అహా! అంటే అదంతా కొంచెం వద్దు ఇంట్రడక్షన్ పాయింట్‌కి ఉంటే రా. బావుంటదిగా. ఎనీవే వీడియోలు పెట్టి చాలా రోజులయింది గదా! కొంచెం కొత్తగా ట్రై చేద్దాం. ఇలా కొత్తగా పెడదాం అని అంతే. ఆహా! ఏంటి మరి? అదే అడుగుదాం అనుకుంటున్నాను. ఏమైంది అసలా? కనిపించట్లేదు యూట్యూబ్‌లో రోజుకో వీడియో వదిలేవాడివి వారం నుంచి వారం 10 రోజుల నుంచి అసలా కనిపించనట్లేదు. అంటే కొన్ని సినిమాలు రివ్యూ‌లకి దూరం చేస్తాయని ఎక్స్‌పెక్ట్ చేయలేదు మావ. వద్దులే మావ దాని గురించి మాట్లాడితే మళ్ళీ వేరే సినిమా గురించి మాట్లాడాల్సొస్తుంది. ఆ టాపిక్కే వద్దు. కొంచెం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సరే పక్కన సర్లే పెట్టేసేయి. ఎన్నో అనుకుంటాం. అన్నీ జరుగుతాయా ఏంటి? సర్లే గాని వచ్చిన మ్యాటర్ జరుగుతున్నాయి చెప్పు మావ ఇంతకి. ప్రతీదీ. అంటే యాక్చువల్‌గా ఎప్పుడు రివ్యూలే ఇత్తన్నాం. అదే సినిమాలు, అదే రివ్యూలు, అదే గోల. ఏం చేద్దాం అనుకున్నా కూడా కొంచెం కొత్తగా ట్రై చేద్దాం. ఎంతసేపు ఆ వీడియో ముందు కెమెరా ఇలా పట్టుకొని హాయ్, హలో, నమస్తే ఈ సినిమా రివ్యూ గురించి మాట్లాడుతున్నాను అని చెప్పేదానికంటే కొంచెం ఒక డిస్కషన్ లెవెల్‌లో కొత్తగా ట్రై చేద్దాం అని ఇలాంటి వీడియోలు స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్నా. హుహు. దీనికో టైటిల్ కూడా అనుకున్నాను మావ. ఏమనుకున్నావు అది ఏంటి? నీకు కూడా తెలుసనుకో ఆఫ్ కోర్స్. నువ్వు చెప్తే బావుంటదంటావు. నువ్వే ట్రై చేయొచ్చుగా. నేను చెప్పేదేముందిలే గాని నువ్వేదో ఒకటి ఫిక్స్ అయ్యావుగా చెప్పేయ్ అదింకా. నీకు కూడా చెప్పా కదా మావ. నేను ఫిక్స్ అయ్యేదేముంది. అదే సరే చెప్తాను చూడు. యువర్ లాగ్ చేస్తాం అనుకుంటారు సబ్‌స్క్రైబర్స్ కానీ అందరూ మళ్ళీ. గూడా నీ నోటితో వినాలనుకుంటున్నారు. అలసిన బ్రతుకులని ఏటో గట్టిగా టైటిల్ చెప్పు. ఫిక్స్ అయ్యాను మావ. గట్టిగా చెప్పాలి నువ్వు. అరే! గట్టిగా చెప్పేదేముందిరా! ఆల్రెడీ టైటిలే అలసిన బ్రతుకులు కదరా! మనం గూడా అలసిపోయి ఉంటాం ఆబ్వియస్‌లీ. హ్మ్. అది తెలిసిందేలే. సినిమ్ ఎందుకు అలసిపోయామో కూడా రీజన్ చెప్పమంటావా? చెప్పు మామ. ఈ సినిమాలు, ఈ బయట జరిగే సిట్యుయేషన్స్, ముఖ్యంగా సినిమాలు మావ. ఏ సినిమాకెళ్ళినా అలిసిపోయి బయటికి రావడం తప్పితే, ఎనర్జీగా ఇదివరకటికి మళ్ళీ బయటికి రాలేకపోతున్నాం మావ. ఏం అది కరెక్ట్. మాట్లాడమంటావు? ఏం చెప్పమంటావు చెప్పు ఇంక? ఇదైతే కరెక్ట్ మ్యాటర్ మామ. కరెక్ట్ మ్యాటర్ ఏంటి? అదే జరుగుతుంది మావ ఇప్పుడు. బయట సిట్యుయేషన్ అంతా అలాగే తగలడింది. కాదా ఇప్పుడు చెప్పు గుండెల మీద చేసుకొని, నువ్వు ఈ మధ్య కాలంలో చూసిన సినిమాల్లో, ఇదిరా సినిమా అంటే ఇదిరా అని గత 4, 5 ఏళ్లలో సారీ గత 3 ఏళ్లలో గుండెల మీద చేసుకొని ఎక్సలెంట్ అనిపించిన సినిమా ఒకటి చెప్పు మావ నాకు. ఆగు ఆలోచిస్తున్నాను. చించు చించు నువ్వు ఎంత చించినా సరే ఎంత ఫైనల్‌గా చించినా వచ్చేది ఒకటి అవును కూడా లేదా మావ రాదేమో. అంటావు. నాకు రీసెంట్ ఆ! టైమ్స్‌లో అంటే ఒక 2, 3 ఇయర్స్‌లో గనక చూసుకున్నట్టయితే నాకు బాగా నచ్చింది సర్లే బావుంది. చాలా తీశాడని ఫీలింగ్ అయితే మటికి 'లక్కీ భాస్కర్' ఒకటే అనిపించింది మామ. బతికించా మావ. సర్లే అనేసరికి సర్లే నీకెవరు అంటావేమో అని భయపడ్డా. ఆ! నిజంగానే. యాస్ ఎ ఎంబీ ఫ్యాన్ చెప్తున్నా. నువ్వు సర్లే నీకేనా అంటావేమో అని గుండె ఆగిపోయింది నాకైతే లిటరల్లీ. ఇంకా ఇంకా నేను 'సర్కార్ వారి పాట' అనలేదు. మై గాడ్! వద్దు మామ. వద్దు. బాబు గురించి అప్పుడే వద్దు. ఎళ్దాం. ఎళ్ళే వెళ్దాం. కొద్దీ ఎళ్దాం. మాట్లాడదాం. హుహు. బావే అంతే. 'లక్కీ భాస్కర్', 'లక్కీ భాస్కర్' సినిమా బానే ఉంటది కదా మామ. అది కరెక్ట్ టైమ్‌లో రిలీజ్ అవ్వలేదేమో అని నా ఫీలింగ్ అది. పర్టిక్యులర్‌లీ. గానీ నువ్వు చూసుకున్నట్టయితే మామ కరెక్ట్ టైమ్ రిలీజ్ అయినా లేదా గానీ కంటెంట్ మ్యాటర్ మామ. కంటెంట్ ఉన్నోడికి వాల్యూ ఎప్పుడు ఉంటది. అది ఉంది హుహు. కాబట్టే మూవీ ఒకేళ మనం ఎంత చూసినట్టయితే రీసెంట్ టైమ్స్‌లో కంటెంట్‌కున్న వాల్యూ హీరోకి గాని, లేకపోతే మూవీ ఇప్పుడు మనం చూస్తున్నాం టీజర్‌లో ఆటిల్లో బాగా లేపేస్తున్నారు. కానీ కంటెంట్ వైస్ వచ్చేసరికి మూవీలో చూసేసరికి నీరసం అలిసిపోయి బయటకొస్తున్నాం. ఇప్పుడు బెస్ట్ మనం మూవీలు ఎగ్జాంపుల్ ఎందుకెళ్తాం రీసెంట్‌గా మామ? వచ్చిన సినిమాలే. మూవీలు ఎందుకెళ్తున్నాం ఈ మధ్యన? మన డైలీ లైఫ్‌లో నేనైతే అలిసిపోయి పర్టిక్యులర్‌గా చెప్పనా? ఆ! చెప్పు. నేనైతే పర్టిక్యులర్‌గా సినిమాకెందుకెళ్తానంటే ఒక సినిమాకెళ్ళి కూర్చుంటే, అమ్మా! ఇదిరా సినిమా చాలు నాకు ఎంటర్‌టైన్‌మెంట్ దొరికేసింది. నా తలనొప్పంతా పక్కన పడేసింది. 3 గంటలు ప్రశాంతంగా ఉన్నాను. అనే ఫీల్‌లోకెళ్ళడం కోసం ఎళ్తాను నేను సినిమాకి. హ్మ్. నేనైతే పర్సనల్‌గా. కానీ ఈ మధ్యన నిజంగా అలా ఫీల్ అయ్యి థియేటర్‌కెళ్ళిన తర్వాత ఇంకా దారుణంగా అలా అయిపోయి బయటకొచ్చిన రోజులే మొత్తం అన్ని. అదే గదా! మనం ఒక్క నిమిషం ఏమనుకోవద్దు. మనం కంటిన్యూ చేసేత్తన్నాం గానీ, దానికంటే ముందు ఒకటి చెప్పాలి నా ఆడియన్స్‌కి. చెప్పు. వీడియో జనరల్‌గా మేము ఇలా కొత్తగా ఒక కంటెంట్ ఏమి అనుకోని అని కాకుండా సినిమా అనే ఒక మెయిన్ టాపిక్‌ని తీసుకొని ఒక వీడియో చేద్దాం అనుకున్నాం. దాన్ని బేస్ చేసుకొని ఈ వీడియో అనేది స్టార్ట్ చేసాం. ఇదేది స్క్రిప్టెడ్ గాదు. మాకు పర్టిక్యులర్‌గా కొన్ని కొన్ని పాయింట్లున్నాయి. ఆ పాయింట్‌లని జనరల్ డిస్కషన్‌లో మా ఒపీనియన్స్ మాట్లాడుకుందాం అని వీడియో స్టార్ట్ చేయడం జరిగింది.
ఓకే మామ, కంటిన్యూ చేసే. వెళ్ళే కొద్దీ ఆటోమేటిక్ గా వాళ్ళకి అర్థం అవుద్ది. సరే చెప్పు ఏదో ఒకటి. ఏం చెప్పమంటాం మామ, సినిమాలు. ఈ ఉమ్, సినిమాలు నిజంగా 3 ఏళ్లలో నువ్వు ఆలోచిస్తున్నాను అన్నావు ఇందాక నుంచి. ఆ ఉమ్. లక్కీ భాస్కర్ తప్పితే ఇంకేం లేవా మామ? ఏమో నాకైతే రావట్లేదు మా. ఒక విషయం చెప్పనా ఏమనుకోనంటే, చెప్పు అంటే అట్లే. ఇప్పుడే నాకు అనిపించింది ఉమ్, పర్సనల్ గా. ఉమ్. ఇందాక నుంచి నేను మామ అంటున్నా, నువ్వు మామ అంటున్నావు. మామ మామ చెప్తే థియేటర్ మొత్తం ఇప్పటిదాకా జరిగిన వీడియోలో మనం మాట్లాడిన మాట కంటే మామ అనే మాట ఎక్కువ అనిపించింది. ఆ, సో కొంచెం తగ్గించడం బెస్ట్ ఏమో అని ఫీల్ వచ్చింది. జోయిల్గా స్టార్ట్ చేస్తాం. సరే బావా అదేలే అన్నావు మరి. కొంచెం. బా వద్దులే బావా అంటే అన్నా, నీకు వెనకాల ఎవరైనా చెల్లున్నారనుకో బావా అన్న తప్పలేదు. కానీ వద్దు. వద్దు వద్దు ఎందుకు వద్దు వద్దు వద్దు. అంటే కొంచెం డెప్త్ గా వెళ్తున్నాం కదా, ఉమ్, ఆబ్వియస్లీ బాగుంటది కదా అని. అదేలే. సరే కానీ ఇంకా కానీ ఏంటి మరి. ఏంటి నువ్వు చెప్పు ఏదో ఒకటి. ఏంటి అంటే నేనేం చెప్తాను. అదే అన్నాను మంచి ఫుల్ బిజీ అయిపోయావు ఆఫీస్ వర్క్ లో అంటున్నావు, సినిమాలే రివ్యూలు లేవు. ఆ, మరి నెక్స్ట్ మూవీస్ ప్లాన్ చేసుకున్నావు, మరి వెళ్ళడానికి టికెట్లు ఇప్పుడే రెడీ చేసుకుని పెట్టుకోవాలి కదా. నెక్స్ట్ మూవీస్ ప్లాన్ చేసుకోవడానికి సినిమాలు ఏమున్నాయి చెప్పు. వేళ్ళ మీద లెక్క పెట్టి ఒక 2 సినిమాలు చెప్పు నాకు కరెక్ట్ గా. లోడింగ్. ఆలోచిస్తావేంట్రా, స్క్రీన్ చెప్పు లోడింగ్ ఫస్ట్. అవుతుంది. అదే. ఏ స్క్రీన్ లోడ్ అవుతుంది? నా స్క్రీన్ లోడ్ అవుతుంది. సిగ్గుండాలిరా రే. అసలా నన్ను అడిగితే ఓజీ తప్పితే ఇంకే సినిమాలు ఉన్నారు ఇప్పుడు వచ్చేవి జనాలు కూర్చుని థియేటర్లకు వెళ్ళి చూడాలి అనుకునే ఒక్క సినిమా చెప్పు నాకు. ఓజీ మీద మాత్రమే ఎక్స్పెక్టేషన్ ఉంది. ఓజీ కాకపోతే ఇంకే సినిమా ఒక్కటి కూడా లేదు నాకు తెలిసి. మిరాయి అని చెప్పి ఓ సినిమా అవుతుంది, ఆ సినిమా మీద కూడా జనాలకి ఎలా ఉన్నారో తెలియదు. బేసిక్ గా చెప్పాలంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన మొన్న అదేంటది పేర్లు కూడా గుర్తుండే కాబట్టి ఆఖరికి కూలీ ఈ సినిమాల వాటు. వల్ల. ఆ 14వ తారీఖు రిలీజ్ అయింది 2 సినిమాలు. నువ్వు ఒకటి గమనించుంటే నేను ఆ 2 సినిమాలకు కూడా రివ్యూలు ఇవ్వాల, సినిమాలు చూసాను కానీ. అదే కదా అన్నాను నేను. అసలు ఏం చెప్తాం, నా ముఖం ఏం చెప్పే పరిస్థితిలో లేవు సినిమాలు. ఏం మాట్లాడమంటే అంత దారుణమైన ఎక్స్పెక్టేషన్స్ లో రిలీజ్ అయ్యి ఒక్కటైనా మినిమం హాఫ్ అయినా రీచ్ అయింది ఏమైనా ఉందా సినిమా చెప్పు ఎక్స్పెక్టేషన్. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే రెండు అంతంత ఏం లేవు. ఇంకా చెప్పాలంటే నాకు కూలీ కన్నా వార్ టూనే బాగుంది. ఎందుకు అది కూడా మనం ఎక్స్పెక్టేషన్స్ ఆల్రెడీ అంత బాగోదులే అని పెట్టుకుని వెళ్ళాం. కానీ సర్ప్రైజింగ్లీ ఎంతో కొంత బాగుంది కూలీ మీద కంపారిటివ్లో. నాకైతే బాగా అనిపించింది కూలీ మీద కంపేర్ చేస్తే. వద్దు మామ, నేను ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకపోయినా సరే వార్ 2 కంటే కూలియే పర్లేదు అనిపించింది మామ నిజం చెప్పాలంటే. ఏమో. ఎందుకని ఎందుకనంటే కూలీ సినిమా లోకేష్ కనగరాజ్ ఎలా తీస్తాడు అనేది అలాగే తీసాడు నిజంగా మాట్లాడాలి అని అంటే. ఉమ్, కాకపోతే నాకు పర్సనల్ గా అనిపించింది, ప్రతి క్యారెక్టర్ ని ఆయన రివీల్ చేసినప్పుడు డైరెక్టర్, ఆ ఉమ్, రివీల్ చేసినప్పుడు మనం ఒక ఎక్స్పెక్టేషన్ అనేది ఈ లెవెల్లో ఉన్న ఎక్స్పెక్టేషన్ ఆ క్యారెక్టర్ రివీల్ చేసిన తర్వాత ఈ లెవెల్ పెట్టేసుకున్నాం. అవును. నాకు పర్సనల్ ఫీలింగ్ అది. ఆ ఉమ్, ఉమ్, పెట్టేసుకోవడంలో ఏమైంది అని అంటే చాలా తేడా కొట్టేసింది. వన్స్ అవును. ఎప్పుడైతే మూవీ రిలీజ్ అయిపోయిందో ఈ క్యారెక్టర్ ని ఇక్కడ ఊహించాం కదా అని అనుకుంటే డైరెక్టర్ ఇక్కడే పెట్టాడు ఆ క్యారెక్టర్ ని. అక్కడ తేడా కొట్టింది. అట్ ద మెయిన్ సేమ్ టైం మెయిన్ అదే స్టోరీ వైజ్ కూడా చూసుకున్నట్టయితే విక్రమ్ టైప్ ఆఫ్ మూవీని ఎక్స్పెక్ట్ చేస్తాం. స్టోరీ వైజ్ గా కానీ, నరేషన్ వైజ్ గా కానీ, క్యారెక్టర్ వైజ్ గా మెయిన్ థింగ్. అది మనకి ట్రైలర్స్ లోని, టీజర్స్ లోని, క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ లోని మనకి ఆ హైప్ నువ్వు అన్నట్టు బాగా లేపేసరికి అది మట్టుకి చాలా అంటే డిసప్పాయింట్ చేసింది. నిజమే. నువ్వు ఒకటి ఆలోచించు. ఖైదీ, ఉమ్, విక్రమ్ ఈ 2 సినిమాలు రిలీజ్ అయ్యే టైంకి అసలు హైపే లేదు సినిమాకి. అది అసలు నిజమే. ఎవడా డైరెక్టర్, ఆ, లిటరలీ చెప్పాలంటే డైరెక్టర్ ఎవడో కూడా తెలియదు ఎవడికి. ఉమ్, కేవలం విక్రమ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్లీ ఖైదీ లింక్ రావడం వల్ల బీభత్సమైన హైప్ వచ్చేసింది. ఆ ఎట్ ద సేమ్ టైమ్ ఇంకా జనాలందరూ ఆ ఎల్సీయూ అనే జోన్ లో బతికేయడం మొదలెట్టారు. అవును. ఇప్పుడు కరెక్ట్ ఆ అది. లోకేష్ కనగరాజ్ నుంచి నువ్వు గుండెల మీద చేసుకుని చెప్పు, లోకేష్ కనగరాజ్ నుంచి ఒక సినిమా వస్తుంది అని అనుకుంటే ఫస్ట్ మైండ్ లో స్ట్రైక్ అయ్యే ఒక పాయింట్ చెప్పు నాకు. జస్ట్ ఎల్సీయో కాదా అంతే. ఇదే సేమ్ అదే ఒక జోన్, ఆ జోన్ వల్ల సినిమా మొత్తం అస్సాం అవుతుంది నన్ను అడిగితే. నువ్వు కరెక్ట్‌గా అనుకున్నట్టయితే, నేను ట్రైలర్ చూసిన వెంటనే అమీర్ ఖాన్ క్యారెక్టర్ రోలెక్స్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ లాగా ఒక మంచి రోల్ ఉంటదేమో అని ఎక్స్‌పెక్ట్ చేశా. బట్ వాస్తవం చెప్పాలంటే రోలెక్స్ టైప్ లో ఎక్స్పెక్ట్ చేశారు. హ్మ్. ఫ్యాన్స్ ఎవరు పర్సనల్ తీసుకోవద్దు, డొమెక్స్ అయ్యింది ఫైనల్ గా.
రోలెక్స్ రోలెక్స్ ఇద్దాం అనుకున్నాడు. కానీ డొమెక్స్ ఇచ్చాడు. కొంచెం పర్సనల్‌గా పర్లేదు అనిపించింది. నాకైతే నచ్చలేదు మామ. అస్సల. ఆ! ఇక ఎంతసేపు అంటే ఇంక లేపుతూనే ఉన్నాడు క్యారెక్టర్‌లని. అంటే రజనీకాంత్‌ని లేపడం కోసం పక్క క్యారెక్టర్‌లన్నీ సైడ్ క్యారెక్టర్‌లు చేసాడు. సినిమా సినిమా మొత్తంలో నన్నడిగితే హ్మ్. ఏమీ లేదు. కేవలం ఒకే ఒక క్యారెక్టర్ త్రూ ఔట్ ద మూవీ నిలబెట్టిందంటే 'శోభిన్' క్యారెక్టర్. అవును. ఇరగదీసింది. నాకు లిటరల్లీ బా నచ్చింది. 'నాగ్‌మామ' 100% క్యారెక్టర్ కూడా అంతేం లేదు. 'రజనీకాంత్' క్యారెక్టర్, 'నాగ్‌మామ' క్యారెక్టర్, 'సత్యరాజ్' ఈళ్ళందరిని డామినేట్ చేసి పడదొబ్బింది. హ్మ్. మిక్సీ చేసి ఒకే ఒక క్యారెక్టర్ అది 'శోభిన్' క్యారెక్టర్. ఓకే. ఇంకా పర్లేదు అనిపిస్తే ఆ సినిమా వాడి కోసం చూడొచ్చనే ఫీలింగొచ్చింది. సరే అవును. 'కూలీ' గురించి పక్కన పడేసేయి హ్మ్. కాసేపు. 'వార్ 2'కెళ్ళాను నేను లిటరల్లీ వితౌట్ ఎక్స్‌పెక్టేషన్. 'ఎన్టీఆర్' ఉన్నాడు ఒకే ఒక కారణంతో 'వార్ 2'కెళ్ళా. ఎళ్ళిన ఇక్కడ తర్వాత నేను నా ఫీలింగ్ ఇక్కడ అది. ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. నువ్వు వార్ చెప్పు. 2కెళ్ళావు. నేను 4డీఎక్స్‌లో ఎళ్ళాను వార్ 2. ఆ! నీకు కొవ్వు వెలిసిపోయి అదేలే కొంచెం సెన్సార్‌లుంటాయి. మంచోడివేరా బాబు. 4డీఎక్స్‌లో ఏమైంది ఎంజాయ్ చేసావా? మంచిగా ఎంజాయ్ చేశాను అంటే మామ. ఆళ్ళు కూడా ఏరోప్లేన్ మీద జారీ బల్ల జా జా జారీ బల్ల ఆడినప్పుడు నువ్వు కూడా ఆడావా అని. ఆ! బాగా ఆడాను. లేదు. కరెక్ట్‌గా వర్కౌట్ అవ్వలేదు మామ సినిమా. కేవలం నన్నడిగితే ఎన్టీఆర్ తన మార్కెట్‌ని చెడగొట్టుకోవడానికి ఈ సినిమా తీసాడనే ఫీలింగొచ్చింది నాకైతే పర్సనల్‌గా. ఎందుకనంటే ఆల్‌మోస్ట్ 2015లో ఇలా ఫ్యాన్స్‌కి కాలర్ ఎగరేసి చెప్పిన ఎన్టీఆర్ 2025 వచ్చేసరికి 2 కాలర్‌లు ఇలా ఎగిరినియి. ఇంకెగిరింది చాల్లే నువ్వు పడుకో ఇంకా అని దేవుడు సిగ్నల్ ఇచ్చినట్టుగా ఇలా పడుకోబెట్టారు సినిమాని. నా ఇన్నర్ ఫీలింగ్ అది. కానీ ఇదైతే రైట్ చాయిస్ అయితే కాదే అనిపించింది నాకు కూడా. రైట్ ఏంటి మొత్తం పడుకోబెట్టేస్తే రైట్ చాయిస్ ఏముంది ఇంక అందులో కాలర్‌లే దింపేసాడు ఒకేసారి. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు నేనైతే. నేనైతే కంప్లీట్‌గా ఫస్ట్ అసలు నువ్వు గుర్తుందో లేదో 'వార్ 2లో ఎన్టీఆర్ ఉన్నాడు' అని ఫస్ట్‌లో మనకి ఒక ఏంటిది వచ్చినప్పుడు బయటికి చిన్న లీక్ కింద వచ్చినప్పుడు ఎక్స్‌పెక్టేషన్స్ కానీ అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్‌లోకి పోయినాయి. అది వెళ్ళే కొద్దీ అంటే టీజర్ వదిలినప్పటి నుంచి సాంగ్స్‌కి అది అట్లా ఎళ్ళే కొద్దీ తగ్గుతూ వచ్చింది కాకపోతే పెరిగిందైతే నాకైతే కనపడలేదు. తగ్గుతూనే వచ్చింది. అసలు ఏముందని అక్కడైనా? ఫస్ట్ థింగ్ ఏంటి అనంటే ఇంకో విషయం చెప్పనా నీకు నాకిందాకే తెలిసింది. హ్మ్. ఈ 2 సినిమాల్లో హిట్ ఏది చెప్పు? నాకు నేను తెలిసినంత అడుగుతున్నాను నిన్ను. ఏది హిట్ అవ్వలేదు. ఏది హిట్ అవ్వలేదు కదా! హ్మ్. 2 సినిమాలు పోయినియి నాకు తెలిసి అవును. ఐ మీన్ జనరల్‌గా అయితే. హ్మ్. కానీ ఇందాకే రివీల్ అయిన మ్యాటర్ ఏంటి అనంటే బ్రేక్ ఈవెన్ అయిపోయింది. 'కూలీ' ఏది? సినిమా. ఆహా! 'కూలీ' సి 'కూలీ' సినిమా తెలుగులో బ్రేక్ ఈవెన్ అయిపోయింది. తెలుగులో బ్రేక్ ఈవెన్ అయింది. ఆ! ఓవరాల్‌గా బ్రేక్ ఈవెన్ వచ్చేసింది. ఇంక తెలుగులో హిట్ టాక్ అది. నువ్వు సినిమా పోయిందని చెప్పినా కూడా తెలుగులో హిట్. తమిళ్‌లో కూడా ఆబ్వియస్‌లీ లాగేత్తుంది ఇంక. ఇది ఎక్స్‌పెక్ట్ చేయలే. ఆ! అదే మరి ఎక్స్‌పెక్ట్ ద అన్‌ఎక్స్‌పెక్టెడ్. జనాలు ఏదైతే పోయిందన్నారో అక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి ఏదైనా. అదే. గానీ 'మహావతార్' గూడా ఇప్పుడొచ్చుంటే నెక్స్ట్ లెవెల్‌లో ఉండేదేమో. 'అవతార్' ఇప్పటికి హౌస్‌ఫుల్ పడుతున్నాయంట హిందీలో. అదే. అది పరిస్థితి. కొంచెం బ్యాక్‌గ్రౌండ్ ఏమన్నా నాయిస్ వస్తుందా? అంటే నాదేదో కొంచెం డౌట్ కొడుతుంది. ఏం లే బానే ఉంది. అలా అయితే పర్లే. అంటే అవతలోళ్ళు క్వాలిటీ పెంచుదామని ట్రై చేస్తున్న ప్రతిసారి నువ్వు ఇలాంటి వీడియోలే ఇస్తావని చెప్పి ఇంకా కామెంట్‌లో యేసుకుంటారు. ఆల్రెడీ పర్సనల్‌గా యేసుకుంటున్నారు. ఫస్ట్ ట్రై థింగ్ చేద్దాం హైలైట్ అనుకుంటున్న ఏంటంటే ప్రతిసారి. నిన్ను బ్లాక్ అండ్ వైట్‌లో కాకుండా నార్మల్‌లో కూడా చూస్తారు. సర్లే ఎందుకు ట్రోల్ చేస్తున్నావు నువ్వు కూడా పర్సనల్‌గా. బ్లాక్ అండ్ వైట్ ఎందుకు అనంటే కెమెరా క్వాలిటీ గురించే. ఇప్పుడు కలర్‌లో పెట్టాము అనంటే ఏమవుద్ది అనంటే క్వాలిటీ తెలిసిపోద్ది. ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్‌లో పెట్టామనుకో ఎలాగైనా సరే కవర్ చేయొచ్చు. ఐ డౌట్ దట్ సార్. హ్మ్. సర్లేండి ఇంకా మనం ఏదైనా స్టార్ట్ చెయి అంటే ఇంకా. అని అనుకుంటాం గానీ ఇట్లా కెమెరా ఇలా పెట్టుకొని తిప్పుతావు కదా గాల్లో ఇట్లా అసలు 360 డిగ్రీస్. ఎందుకురా ట్రోల్ చేత్తావు? ఎందుకు ట్రోల్ చేత్తావు? ఏదో అంటే మాకున్న ఎక్విప్‌మెంట్‌లో, మాకున్న సరౌండింగ్స్‌లో ఎలా వీలుంటే అలా చేస్తాం. ఇప్పుడు నువ్వేం ఎక్స్‌పెక్ట్ చేస్తావురా? ఈరోజు సినిమా రిలీజ్ అయింది. హ్మ్. వీడియో మధ్యాహ్నానికి కావాలి అని అనుకుంటావు. హ్మ్. కానీ నేనేమనుకుంటా, సరే క్వాలిటీగా ఇద్దాంలే అని అనుకునే గ్యాప్‌లో నాకంత ఎనకాల ఏం బ్యాక్‌గ్రౌండ్‌లో టీమ్ లేదు. నాకేమి ఎనకాల సపోర్ట్ చేసేవాడు లేరు. ఓన్లీ నేనొక్కడినే నాకున్న స్కోప్‌లో నేనేదో వీడియోలు చేసుకుంటూ ఇత్తన్నా. కెమెరా ఎలా పట్టుకున్నావా? ఇలా పట్టుకున్నావా? అంటే ఇది మరీ బాగుందిది. అది సిట్యుయేషన్ బేస్డ్ అంతే. మనం ఏం చేయలేం అనుకోండి. గో విత్ ద ఫ్లో. అంతే.
అనుగచ్చతి ప్రవాహ అని ఒక సాంస్క్రిట్ లో ఒక శ్లోకం ఉంది. అంటే అర్థం ఏంటి ఏంటి? అని అంటే అనుగచ్చతి ప్రవాహ ఓకే. హుహు. అంటే గో విత్ ద ఫ్లో అని. అంటే నాకు కూడా తెలీదు. బేసిక్ గా మొన్నే తమ్ముడు సినిమా చేసిన తర్వాత గుర్తొచ్చింది అనమాట. దానికి కూడా ఎళ్ళావంటే యూ ఆర్ గ్రేట్ సార్. యూ ఆర్ గ్రేట్. గ్రేట్ ఏంటి సార్, టు బి ఫ్రాంక్ గా మాట్లాడాలంటే గత సినిమాల్లో ఇంకా ఈ మధ్య కాలంలో నితిన్ తీసిన సినిమాల్లో అది కొద్ది గొప్ప పర్లేదు అనిపించింది నాకైతే. నేనైతే నచ్చింది థియేటర్ లో చూడటంలో. నేనైతే 'ఎంసీఏ' చూసాను. చూసిన తర్వాత రివ్యూలు బట్టి నేను తమ్ముడు కూడా చూసానని ఫిక్స్ అయిపోయానింకా. రివ్యూల్ని కొన్ని కొన్ని సార్లు నమ్మాలి, కొన్ని కొన్ని సార్లు నమ్మకూడదు. యాజ్ ఏ రివ్యూవర్ గా నేను చెప్తున్నా. ఎందుకు అనంటే నేను అన్ని రివ్యూలు చూసి వెళ్ళా థియేటర్ కి. అంటే హ్మ్. సినిమా పోయింది, నితిన్ పోయాడు, ఇంకా అయిపోయింది అనే సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు వెళ్ళా. హ్మ్. సినిమా చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే సినిమా స్టార్ట్ టు ఎండ్ మొత్తం ఫైట్ లోనే వెళ్తుంది. మొత్తం ఫైట్లే. వన్ నైట్ లో జరిగే స్టోరీ ఇదంతా. హుహు. పెద్ద గొప్పగా ఏమీ లేదు, నేను కాదంట్లా. కాకపోతే అలా అని చెప్పి తీసి అవతల పాడేసే సినిమా అయితే కాదు. కొన్ని బాగున్నాయి పర్లా. నువ్వు అలా అంటున్నావు. దీంతో కంపేర్ చేస్తే ఇంకా ఎక్స్ట్రాడినరీ మ్యాన్ అని ఒకటి ఉంటది నితిన్‌ది. ఆ! అది చూసా. అది బాగుంటది నన్ను యెస్. అడిగితే. కానీ దాన్ని మనోళ్ళు పడుకోబెట్టారు. అంటే జనరల్ గా మాట్లాడాలంటే మన ఆడియన్స్, తెలుగులో ఉన్న ఆడియన్స్ ఎలా తయారైపోయారంటే స్టార్టింగ్ టు ఎండింగ్ ఇది వరకు ఒక హీరో నుంచి సినిమా వస్తుంది అని అంటే థియేటర్కి వెళ్ళి చూడాలి అని ఒక ఫీల్ ఉండేది. హ్మ్. కానీ ఎప్పుడైతే ఆఫ్టర్ కరోనా ఈ ఓటీటీ అనే ఒక కంటెంట్ స్టార్ట్ అయిందో మన టీవీలో కూర్చొని చూడడం, పర్టికులర్ రిజర్వ్ జోన్ లోకి వెళ్ళిపోయారు ప్రతి ఒడు. ఎలా అంటే మహేష్ బాబు థియేటర్కి వెళ్ళాలి, పవన్ కళ్యాణ్ థియేటర్కి వెళ్ళాలి, రామ్ చరణ్ థియేటర్కి వెళ్ళాలి, అల్లు అర్జున్ థియేటర్కి వెళ్ళాలి, ప్రభాస్ థియేటర్కి వెళ్ళాలి. ఈ నువ్వు 5గురు హీరోలే. నువ్వు కరెక్ట్‌గా ఇంకెవ్వలేడు. గమనిస్తే నువ్వు కరెక్ట్‌గా గమనిస్తే స్టార్ హీరోస్ కింద నువ్వెట్లా చెప్తున్నావంటే కంటెంట్ వైస్‌గానే ఎళ్తున్నారు ఇప్పుడు జనాలు. ఫస్ట్ 2-3 డేస్ లేకపోతే 1 వీక్ వైపు ఎవరొచ్చినా అంటే మూవీ పెద్ద స్టార్ మూవీ ఎవరొచ్చినా వెళ్తున్నారు గానీ 1 వీక్ తర్వాత జనాలు రావట్ల సినిమా టాక్ బాలేదంటే. అది కంటెంట్ అనే కాదు. నువ్వు పాత చిన్న సినిమా తీసుకున్నా, పెద్ద సినిమా తీసుకున్నా, కంటెంట్ వైస్ తీసుకున్నా, కంటెంట్ లేకుండా తీసుకున్నా, ఫస్ట్ వీకెండ్ లో ఫస్ట్ 2-3 డేసే థియేటర్‌కి జనాలు వెళ్తున్నారు. దాని తర్వాత అంతా పడుకుంటున్నారు ఎవడికాడు. అదే. థియేటర్‌లు అన్నీ ఖాళీ. ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ గోలెట్టేది ఏంటి అని అంటే మాకు సినిమా డబ్బు రావట్లేదు, మేము కొనుక్కోవడానికి ఆలోచిస్తున్నాం అని. ఒక మార్కెట్ ఉన్న హీరో, ఒక స్టార్ హీరో అయ్యుండి కూడా రికవరీ చేయలేని పొజిషన్ లో ఉన్నారు ఇప్పుడు మన హీరోలు నన్ను అడిగితే. అది కరెక్టే. గట్టిగా మాట్లాడితే పెచ్చ నెగటివిటీతో రిలీజ్ అయిన సినిమాల్లో మార్కెట్ రికవరీ చేసిన హీరోలు చాలా తక్కువ. ఈ నేను చెప్పిన 5గురు పేర్లలో కూడా మహా అయితే 2-3 ఉన్నారు అంతే రికవరీ చేసేవాళ్ళు. హ్మ్. ఎవరు లేరు. అయిపోయింది ఇంకా. నన్ను అడిగితే ఫ్యూచర్ బాలీవుడ్ మంది ఇప్పుడు ప్రెజెంట్. సారీ, పాస్ట్ లో ఉన్న బాలీవుడ్ అయిపోతుంది అనమాట. రాను రాను ఫ్యూచర్ లో బాలీవుడ్ అయిపోద్ది మంది కూడా. అంతే గదా! ఇప్పుడున్న సిట్యుయేషన్స్ చూస్తుంటే అదే ఎప్పుడైతే అనిపిస్తుంది మరి. ఇప్పుడు జనరల్ గా బెస్ట్ ఎగ్జాంపుల్ నన్ను ఫ్యాన్స్ తిట్టినా పర్లా ఒక టాపిక్ చెప్తా. హ్మ్. 'పుష్ప 2' సినిమాకి సినిమా టికెట్ ₹655 పెట్టి నేను వెళ్ళా థియేటర్‌కి. హ్మ్. జనరల్ గా మాట్లాడాలంటే అంతంత రేట్లు పెట్టాల్సిన పని లేదు. కానీ పెట్టారు, వెళ్ళాను. ఓకే, సినిమా చూసాను. కొద్దో గొప్ప సాటిస్ఫై అయ్యాను. పెట్టిన డబ్బుల్లో కొ కొంత మనీకైనా నేను సాటిస్ఫై అయ్యా, వచ్చా, బానే ఉంది. హ్మ్. 'దేవరా' సినిమాకి 450 పెట్టా. హ్మ్. ఏం లేదు సినిమాకి. ఓకే, పర్లేదు. ఇంకో సినిమా రీసెంట్ గా రిలీజ్ అయింది ఒకటి. పేరు చెప్పదలుచుకోలే. నాకు పేరు చెప్తేనే అదో రకమైన విరక్తొస్తుంది. వదిలేసేయి. రీసెంట్‌గా ఒక సినిమా రిలీజ్ అయింది. 500 పెట్టెళ్ళా థియేటర్‌కి. రూ. 520. హ్మ్. బాధేసింది లిటరల్లీ. ఏముందని టికెట్ రేట్లు పెంచారు? అంటే ఆళ్ళ బడ్జెట్ ఆళ్ళిష్టం వచ్చినట్టు పెట్టేసుకోవచ్చు. హ్మ్. ఆళ్ళిష్టం వచ్చిన సినిమా రేట్లు పెట్టేయొచ్చు. జనాలు పిచ్చి నా కొడుకుల్లా థియేటర్‌లకెళ్ళి డిసప్పాయింట్ అవుతారు. ఎందుకు? లిటరల్లీ మాట్లాడాలంటే ఆళ్ళు సినిమా టికెట్ రేట్లు చూసేటప్పుడు ఒక ఔట్‌పుట్ చూసిన తర్వాత ఆళ్ళు బయటికి రిలీజ్ చేస్తారు సినిమాని. అవును. ఆ ఔట్‌పుట్ చూసి యాక్సెప్ట్ చేసి ఈ సినిమాకి మనం ప్రీమియర్‌లేద్దాం, ఈ సినిమాకి మనం ఇంతింత రేట్లు పెడదాం అని ఫిక్స్ అవుతారు చూడు. హ్మ్. నాకు అలాంటి టైంలోనే స్వార్థం గుర్తొస్తుంది. ఆళ్ళు బతకడం కోసం మిగతా వాళ్ళని చంపేయడం అంటారు దీన్నే. చెప్తే మళ్ళీ బాధొస్తుంది ఒక్కొక్కడికి. వద్దులే ఆ టాపిక్‌లు వదిలేద్దాంలే గాని, అంటే టికెట్ రేట్ల విషయంలో కూడా నువ్వు కొంచెం మన ప్రొడ్యూసర్‌లు కొంచెం నువ్వు తగ్గితే ఆటోమేటిక్‌గా వీడియోలు మంచిగొత్తాయి. నువ్వు అయన్ సినిమాలు మంచిగొత్తాయి. నువ్వయన్నీ చెప్తుంటే నాకు యూకేనే బెస్ట్ అనిపిస్తుంది మామ. ఇప్పుడు యూకేలో మాకు సినీ వరల్డ్ అని చెప్పేసి ఒకటుంటది. అక్కడ నువ్వు ఆ! అన్‌లిమిటెడ్ పాస్ తీసుకున్నావంటే నువ్వు మంత్ మొత్తంలో ఎన్ని సినిమాలకైనా ఎళ్ళొచ్చు. నీకు టికెట్ హైక్ అన్‌లిమిటెడ్. వీటిలతో సంబంధం లేదు నీకింకా. ఇక్కడ ఇక్కడ కూడా ఉంది పాస్ తీసుకునేది. ఆ! కాకపోతే వీక్ డేస్‌లో మాత్రమే పర్టిక్యులర్‌గా ఈ టైమ్స్‌లోనే ఎళ్ళాలని ఉంటది మాకు. ఆహా! పీవీఆరోడు అది ఈళ్ళన్నీ కొత్తగా ఈ పెట్టాడు కదా! పీవీఆర్
హ్మ్. ఉంది పర్లేదు. కానీ రాను రాను జనాలందరూ ఓటీటీకి అలవాటు పడిపోతున్నారు. థియేటర్‌లకైతే రాదలుచుకోవట్ల. ఎందుకనంటే చెప్పా కదా ఇందాక నాకు కూడా పర్టిక్యులర్‌గా ఈ చెప్పలేం. ఐదుగురు, ఇప్పుడు ఆరుగురు హీరోలనే థియేటర్‌కి చూడాలనుకుంటున్నారు. మిగతా ఏ హీరో సినిమా వచ్చినా సరే థియేటర్‌లకి ఎళ్ళట్లే ఎవడు. నేను అయిపోయిందింక. నేనైతే అది అంటే నాకు మాత్రం అట్లా కాదు గానీ, నువ్వు చూసినట్టయితే 'మహావతార్' ఏ హీరో ఉందని వచ్చారు? కంటెంట్ మ్యాటర్. చెప్తా. కంటెంట్ వస్తా. ఉన్నప్పుడు ఆ పక్కా వస్తారు. టాపిక్ చెప్పనా? ఆ! సీరియస్‌గా చెప్తా. ఆ! ఆ టైంలో ఒక సినిమా రిలీజ్ అయింది. హ్మ్. ఆ టైంలో. హ్మ్. ఆ సినిమా కనుక ఆ టైంలో రిలీజ్ అయ్యుండకపోతేరా హ్మ్. నిజం చెప్తున్నా 'మహావతార్‌ని' కూడా ఇంత హిట్ అయ్యేది కాదది. నువ్వు హిట్ తెలుగులోనే అయ్యేది. ఎందుకు చూస్తున్నావు? బట్ ఏంటది? నువ్వు తెలుగే ఎందుకు చూస్తున్నావు? నువ్వు నేనదే చెప్తున్నా. నువ్వు అబ్జర్వ్ చేస్తే ఏ సినిమా అయినా సరే మన తెలుగు అనేది ఒక పునాదనమాట. మన తెలుగులో గట్టిగా హిట్ అయ్యింది అనంటే అది అదర్ లాంగ్వేజెస్‌లో స్ప్రెడ్ అవుద్ది. నువ్వు అబ్జర్వ్ చెయ్యి. ఏ సినిమా అయినా చూడు. వాళ్ళ ఓన్ లాంగ్వేజ్ కాకుండా అదర్ లాంగ్వేజెస్‌లో బాగా ఆడిన సినిమాలేవైనా ఉన్నాయనంటే అది మన తెలుగులో స్టాంప్ పడిన తర్వాతే మిగతా దాంట్లో ఆడుతున్నాయి. యాజ్ ఇట్ ఈజ్ ఇది కూడా అలాగే జరిగింది. ఫస్ట్ తెలుగులో బ్లాక్ బస్టర్ అయ్యి డబ్బులు తెగొచ్చేస్తున్నాయి అన్న తర్వాతే హిందీలో క్లిక్ అయింది. ఆఫ్‌కోర్స్ నేను ఒప్పుకుంటా నాకు సినిమా చాలా నచ్చింది. ఎక్సలెంట్‌గా తీశాడు. తీసిన 15,00,00,000 బడ్జెట్‌లో 300,00,00,000 దరిదాపులకి కలెక్షన్ వచ్చింది అనంటే ఆల్‌మోస్ట్ ఎన్ని సార్లు చాలా సార్లొచ్చింది. బెటర్. ఎందుకు అనంటే సినిమా చాలా తీశాడు. నేనే ఒప్పుకుంటున్నా. అవును. అవును. కాకపోతే ఇది ఇంత రీచ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అనంటే కేవలం ఆ టైంలో ఇంకొక సినిమా రావడం వల్ల, దానికి వీఎఫ్ఎక్స్ అనేది చాలా బ్యాడ్ ఉండడం వల్ల, దా దాంతో పాటు దానికి ఏకంగా 250,00,00,000 ఖర్చు పెట్టి అంత వరస్ట్‌గా వీఎఫ్ఎక్స్ ఇస్తే, 15,00,00,000కే ఇంత వీఎఫ్ఎక్స్ ఇచ్చాడు. ఇది సినిమా అని జనాల్లో ఒక టాక్ స్ప్రెడ్ అయింది. దానివల్ల బాగా క్లిక్ అయింది. సేమ్ వాస్తవానికి సినిమా 'గుంటూరు బావుంటది. కారం నేను హనుమాన్' అనను. టైప్ ఆఫ్ అన్ 'హనుమాన్' గూడా అంతే గదా! వద్దు. అసలదొద్దు. ఎందుకనంటే నాకు ఆ సినిమా చెప్పిన ప్రతిసారి బాధేస్తుంది లిటరల్లీ. ఎందుకనంటే అది హ్మ్. కేవలం కావాలని ఫ్లాప్ చేసిన సినిమా అది నన్నడిగితే. అంటే ఓకే. నేను ఫ్యాన్‌గా చెప్పట్లా. నే జనరల్‌గా మాట్లాడాలి అనంటే నా పర్సనల్ ఒపీనియన్. 'హనుమాన్' సినిమా బావుంటది. అవును. బావుంటదంతే. తోపెస్ట్ సినిమా ఏం కాదు. క్లైమాక్స్‌లో ఆ హనుమంతుడు రాకపోతే సినిమా యావరేజ్ బొమ్మ. యావరేజ్ కూడా అవ్వదు. బిలో యావరేజ్ బొమ్మది. 'గుంటూరు కారం' ఆడేసే సినిమా అది. కేవలం ఆ సినిమాకి థియేటర్‌లు తక్కువిచ్చి, ఈ 'గుంటూరు కారానికి' ఎక్కువిచ్చారని ఒకే ఒక నెగెటివ్ స్ప్రెడ్ అవ్వడం వల్ల 'దిల్ రాజు' గారికి ఈళ్ళందరికీ ఎక్కువ థియేటర్‌లు దొబ్బేసాడు అది ఇది అని చెప్పి నెగెటివ్ స్ప్రెడ్ అవ్వడం వల్ల సింపతిలో కొట్టేసిందంటాను నేను. లిటరల్లీ మాట్లాడాలంటే. అంత పెద్ద నువ్వన్నది హిట్ కూడా అవ్వడానికి మెయిన్ కరెక్టే. రీజన్ అది. కాకపోతే వన్ ఆఫ్ ద హ్మ్. రీజన్ గూడా ఉంది. ఎక్స్‌పెక్టేషన్స్. ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో ఒక స్టార్ హీరో మూవీ, ఒక స్టార్ డైరెక్టర్ కాంబినేషన్‌లో వస్తుందంటే, అందులోని 'మహేష్ బాబు', 'త్రివిక్రమ్' అనేసరికి మూవీ ఎక్స్‌పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్‌లో పెట్టుకున్నారు. అవును. అందులోని దానికి టైటిల్ 'గుంటూరు కారం' మాస్ టైటిల్ ఇచ్చేసరికి ఇంకా కంప్లీట్ మాస్ ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్‌టైనర్ ఉంటదని జెప్పేసి అనుకున్నారు. కానీ మనం చూసిన తర్వాత చూసుకున్నట్టయితే మనకి అంటే సినిమా ముందర ఒకటి చెప్పి, సినిమాలో ఇంకోటి చెప్పినట్టు అయిందది. వాస్తవానికి ఇందులో ప్రొడ్యూసర్‌లది కూడా తప్పుంది. ఉంది. అది ఎందుకనంటే డైరెక్టర్లు ఈళ్ళెవరో హైప్ ఇవ్వల. పోస్టర్ రిలీజ్ చేసి కూడా హైప్ ఇవ్వల. కేవలం నాగవంశీ గారే ఒకసారి అన్నారు కదా! 'నాగవంశి' కూడా అదే అన్నాడు ఎప్పుడో. కదా! 'నాగవంశి' గారు కూడా అదే ఆ! అన్నారు కదా! అప్పుడు. అవును. ఇది కేవలం హైప్ మ్యాటర్స్. ఎందుకనంటే ఈ మధ్య కాలంలో నువ్వు అబ్జర్వ్ చేసుంటే బావున్న సినిమాలు కూడా పోవడానికి మెయిన్ రీజన్ హైపే. ఈ ఓవర్ హైప్‌లు పెట్టేసుకొని ప్రతి సినిమా పోతుంది. నా డౌట్ ఏంటి అనంటే ఇదే ఓవర్ హైప్ ఉంటే జనాలు ఈ లెవెల్ ఆఫ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తే ప్రతి సినిమా నుంచి హ్మ్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే 'ఓజీలో' కూడా ఈ లెవెల్ ఆఫ్ ఎక్స్‌పెక్ట్ చేసినప్పుడు ఆళ్ళ కంటెంట్ ఇక్కడి వరకే ఇచ్చారనుకో ఏదైనా అంతే పడుకోబెట్టేస్తారు కదా! మనోళ్ళని. పక్కా పడుకోబెట్టేస్తారు. కానీ నేను నిజం చెప్తున్నా. ఇండస్ట్రీ బావుండాలంటే 'ఓజీ' సినిమా ఆడాలి. 'ఓజీ' సినిమా ఆడకపోతే గనక ఇండస్ట్రీ మొత్తం సర్దేత్తుందింక. తొందరలో సర్దేత్తుంది. ఓజీ ఆడతదిలేమో. నేనే అదే అంటున్నా. 'ఓజీ' ఆడాలి. ఎందుకనంటే ఆడుతుందని తెలుసు. బట్ కంపల్సరీ పడాల్సిన బొమ్మది. పడాలి. అటు మెగా ఫాన్స్‌కి చూసుకున్నా, ఇటు సినీ ఇండస్ట్రీకి చూసుకున్నా, ఇటు ప్రొడ్యూసర్‌లు, డిస్ట్రిబ్యూటర్‌లు చూసుకున్నా 'ఓజీ' అనేది ఒక కీ మూవీ ఇప్పుడు అవును. ఇండస్ట్రీకి. హ్మ్. ఇదిగో చెప్తా. మెగా ఫాన్స్‌కి ఎలాగా అంటే ఆఫ్టర్ 'విరూపాక్ష' ఇప్పటిదాకా మెగా ఫాన్స్‌కి ఒక్క హిట్ లేదు. మెయిన్ వన్ అది మెగా ఫాన్స్‌కి. హ్మ్. ప్రొడ్యూసర్‌లకి అసలు ఈ మధ్య కాలంలో ఏ సినిమా రిలీజ్ చేసినా సరే ఆడట్లేదని బాధలో ఉన్నారు. రెండో పాయింట్.
మూడోది డిస్ట్రిబ్యూటర్లు అందరూ గోలెట్టేస్తున్నారు. మాకు లాభాలు రావట్లేదు, మాకు ఇవ్వండి రా బాబు, మేము ఇండస్ట్రీ బతకాలనుకుంటున్నాం. అదే చాలా మంది దీని మీద ఆధారపడి ఉన్నారు కదా, వాళ్ళందరూ బతకాలంటే ఈ సినిమా ఆడాలి. ఆడితేనే ఓకే, ఇది మ్యాటర్. ఎక్కడ ఫాల్ట్ అవుతుంది అన్నది వాళ్ళకి అర్థం అవుతుంది. లేదు అని అంటే కనుక అవ్వదు. నేను ఇది కూడా అంటున్నా చాలా కదా, కష్టం. రైట్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టకపోతే మటుకి, ఎక్స్పెక్టేషన్స్ పీక్స్ లో ఉండి మూవీ కంటెంట్ అంతా లేకపోతే, నీకు నువ్వు నువ్వు కరెక్ట్గా చూసినట్టయితే సాహో మూవీ బెస్ట్ మూవీ, వన్ ఆఫ్ ద గుడ్ మూవీ. కానీ అది అప్పట్లో ఎందుకు ఎందుకు అంతలా అవ్వలేదంటే ఎక్స్పెక్టేషన్స్. అంతే, పెద్ద గొప్పగా ఏమి అనిపించలేదు కానీ ఓకే నువ్వు మూవీ. నువ్వు కాకపోతే అది ను- కొంచెం అంత అనిపించలేదు. నాకు పర్సనల్ గా అయితే చాలా బాగా నచ్చింది సాహో మూవీ. కాకపోతే మొన్న చెప్పు. చెప్పు నువ్వు చెప్పు, పర్లేదు నేను అదే అంటే చెప్తాను. నాకు బాగా నచ్చింది అది. నేను అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు ఆ టైంలో. జస్ట్ నాకు తెలిసినంత వరకు నువ్వు నేనే వెళ్ళావు మన మూవీకి. అనుకుంటా, అవును. గుర్తులేదు, బట్ వెళ్ళాం. లేదు, ఆ టైంలో అది ఎందుకు పోయింది అని అంటే, నాకు తెలిసినంత వరకు ఆఫ్టర్ బాహుబలి వచ్చేసరికి చాలా మంది బాహుబలి తర్వాత సినిమా అని చెప్పి బాహుబలి కంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టేస్తున్నారు దానికి. మెయిన్ రీజన్ అదే. నీ స్క్రీన్ నేను స్ట్రక్ మొన్న ఒక అవుతా. మేం చూసా. నాదా? యా. ఆ హలో హలో, యా 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 ఓకేనా, చెప్పు. కనిపిస్తున్నానా, యా కనిపిస్తున్నావు. కనబడుతున్నానా? కనిపిస్తున్నావు చెప్పు. ఆ మొన్న నాకున్న మతి మరుపులో నువ్వు మధ్యలో డిస్టర్బ్ చేసావు, గుర్తురాట్లేదు మా. ఆ మొన్న ఒక మేం చూసా. ఉమ్. ఏంటనుకుంటున్నావు? అందరు డైరెక్టర్లు దొరికేస్తున్నారు, రాజమౌళి నువ్వు కూడా దొరికేసేయని. చూడగానే నాకు నవ్వు అనిపించింది. నాకు ఏమనిపించింది అంటే, ప్రతి డైరెక్టర్ హిట్ లో ఉన్న స్ట్రీక్ మెయింటైన్ చేసేటప్పుడు ఏదో ఒక చోట మిస్ అవుతున్నాడు. లోకేష్ కనగరాజ్ కూలీ దగ్గర, సాహో దగ్గరేమో మన మన పేరేంటి మర్చిపోయాను, సుజిత్. సుజిత్. తర్వాత సాహో సెకండ్ మూవీయే కదా అది. సెకండ్ మూవీ అయినా దాని దగ్గరే దొరికేశారని చెప్పి అలాగా. మొన్న తర్వాత ఇంకోటి ఎవడో వేరే వేరే డైరెక్టర్లు సేమ్ అలాగే రాజమౌళి మహేష్ బాబు సినిమాతో దొరికేస్తాడేమో అని డౌట్ అన్నమాట. అసలు ఛాన్సే లేదు. నేనైతే రాజమౌళి ఎక్కడ బాగా సక్సెస్ అవుతాడని చెప్పేసి నాకు అనిపిస్తుంది అంటే, నీకు మూవీకి ముందర రైట్ ఎక్స్పెక్టేషన్స్ సెట్ చేస్తాడు. మూవీ ఎలా ఉండబోతుంది అని చెప్పేసి మనకు ఒకటి ఫిక్స్ చేసి చెప్తాడు. ఇప్పుడుంటే అనౌన్స్మెంట్ ఇచ్చేంత వరకు ఈ హైప్ అనేది మామూలుగానే లెగుస్తుంది. అది పక్కా. కానీ నవంబర్లో చూద్దాం. నవంబర్లో ఇచ్చిన అనౌన్స్మెంట్ బట్టి ఏ లెవెల్లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలి అనేది మట్టుకు ఉంటుంది అప్పుడు. ఆడు కొత్తగా ట్రై చేస్తున్నాడు రాజమౌళి. ఏమన్నా తేడా కొట్టిందంటే ఆడికి ఏమవుద్ది, నా మొత్తం డైరెక్టర్ ఎవడే అనుకోడు, మహేష్ బాబు బుక్ అయిపోతాడు, 3 సంవత్సరాల సినిమాకి ఖర్చు పెడుతున్నాడు అక్కడ. అదే నాకు కదా. ఇంకోటి ఉంది తెలుసా మహేష్ బాబు విషయంలో. నిజం చెప్పాలంటే మనోడి విషయంలో ఇంకోటి ఉంది. చెప్పేంటి. చెప్పనా? చెప్పు. నీకు మన ఇద్దరం ఎప్పుడు అదే మాట్లాడుకున్నాం. ఆడు ఏ సినిమాకి అయితే బాగా కష్టపడతాడో ఆ, ఇప్పటిదాకా ఆడి చరిత్రలో హిట్ అయినట్టు ఒకటి కూడా లేదు. ఎంతైనా మనోడి సినిమా గురించి మాట్లాడాలి. ఉమ్, కానీ ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకో. ఏదైతే మనోడి సినిమా రాజమౌళి సినిమా ఉందో దాని గురించి మనం మాట్లాడదాం. ఉమ్. కానీ ఈ వీడియోలో మాత్రం వద్దు. నాకు తెలిసి ఇప్పటికే చాలా లెంత్ ఎక్కువైపోయి ఉంటది. ఆ, దగ్గరగా ఆ వీడియో గురించి స్టార్ట్ చేస్తే మనం 2-3 వీడియోలు చేయాల్సి అవుతుంది ఆ ఒక్క టాపిక్ మీద. సో అది నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. సో ఎక్కడితో అయితే వీడియో ఆపేద్దాం ప్రస్తుతానికి. మళ్ళీ మనం కలుద్దాం. ఉమ్. అమ్మా, ఓపిక అయిపోయింది. ఎందుకనంటే ఓపిక లేని సినిమాల గురించి మాట్లాడినప్పుడు ఆబ్వియస్లీ మనం కూడా అలసిపోతాం అనుకో, అది వేరే విషయం. ఓకే ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. నేను మీ గణేష్ అఖిల్లా. ఈ అలసిన బ్రతుకులు ఎలా అనిపించింది అనేది కొంచెం కింద కామెంట్ లో చేయండి. నేను మీ గణేష్ అఖిల్లా. బాయ్.